శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఇది రేపు వచ్చేసి జగన్ గారు పల్నాడుకి వెళ్తా అని చెప్పేసి అన్నారు. దానికి పర్మిషన్ ఇవ్వట్లేదు కూటమి ప్రభుత్వం. అంటే భయపడుతుందా ఏంటి? భయపడు పక్కన పెడితే వాళ్ళు అనేది రీజన్ ఏంటంటే అంతమంది క్రౌడ్ వస్తే మేము భద్రత కల్పించలేమని చేతులు ఎత్తేసి నాయకుడు ప్రజల సమస్య వెళ్తుంటే ఒక ప్రతిపక్ష నాయకునికి మీరు భద్రత కల్పించట్లేదు అంటే మీరు ప్రజలకి ఏం భద్రత కల్పిస్తున్నారో ఒక్కసారి కూటమి ప్రభుత్వం గుండెల మీద చేసుకుని అంటే పవన్ కళ్యాణ్ చూడడానికి సినిమా థియేటర్లో చూసిన ఫ్యాన్లు ఫ్రీగా వస్తే చూడడానికి పోయేది. ఈరోజు అధికారంలో లేని జగన్మోహన్ రెడ్డికి అంతకు రెట్టింపు వస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో ఉన్నాడు కాబట్టి అంత జనాలు వస్తున్నారు. 100% వ్యతిరేకతే. ఎందుకు వ్యతిరేకత అంటే దానికి కూడా చెప్తా. గతంలో వాలంటీర్లు మొత్తం ఊళ్ళో అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తారు, 32,000 మంది ఆగమైపోయారు అన్న పవన్ కళ్యాణ్ సంవత్సరం అవుతుంది, ముగ్గురిని పట్టుకోలే. మరి మాకు పవన్ కళ్యాణ్ వ్యతిరేకత ఉండకుండా అభిమానం ఎట్లుంటుంది? నువ్వు కూటమిలోకి వచ్చిన తర్వాత అది ఇదంటివి మరి ఏమవుతుంది పరిపాలన? మొత్తం సింగపూర్ వెనిజులా అయిపోయింది, లేకపోతే శ్రీలంక అయిపోయిందన్న ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అదే చేస్తున్నారు కదా. రాగానే 4,000 పింఛన్లు వేసినప్పుడు సింగపూర్ కాలేదు, శ్రీలంక కాలేదు, వెనిజులా కాలేదు. ఇప్పుడు అమ్మఒడి పైసలు లేకుండా అప్పు తెచ్చి అకౌంట్లలో వేస్తున్నారు. మరి ఇప్పుడు ఏమవుతుంది? వాషింగ్టన్ అవుతుందా, డల్లాస్ అవుతుందా, లేకపోతే టోక్యో అవుతుందా? చెప్పండి. అమరావతి అనేది సక్సెస్ అయింది, జగన్ ప్రభుత్వం ఎందుకు కాలేకపోయింది? అమరావతి సక్సెస్ అయిందంటే ఏమైంది? మొన్న వెరిఫికేషన్ పోతే పడవలు వేసుకొని పోయారు. ఎక్కడ ఏ పిల్లర్ ఉన్నది, ఎక్కడ ఏ బిల్డింగ్ ఉన్నది అని చూడడానికి పడవలు వేసుకొని పోయారు. మరి అంటే డెవలప్మెంట్ ఏమైనా బిల్డింగ్లు ఏమైనా పూర్తి చేసిరా? సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ ఫండ్స్ తెస్తుంది, కేవలం ఆంధ్రప్రదేశ్కి వస్తుందా కేవలం పవన్ కళ్యాణ్ వల్ల అని చాలా మంది కామెంట్ పెడుతుంది. దానికి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గురించి పెడతారు అంటే ఆ పైసలు ఏం చేస్తున్నారు? ఫ్రీగా అకౌంట్లలో ఇస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అంటే స్థానిక సంస్థ ఎలక్షన్స్ వస్తున్నాయి, జనాలల్లో కొంచెం వ్యతిరేకత స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రభుత్వం అకౌంట్లలో పైసలు వేసేది, వీళ్ళు వచ్చినాక అభివృద్ధి లేదు, అకౌంట్లలో పైసలు రావట్లేవు అన్న ఉద్దేశంతో ఇప్పుడు అమరావతికో లేకపోతే ఇంకెన్నో సెంట్రల్ ఫండ్స్ తెచ్చి కూడా వీళ్ళు కూడా అకౌంట్లలోనే పైసలు ఇస్తారు. ఏం ఉపయోగం? జగన్ ధీరుడు సూర్యుడు అయితే అసెంబ్లీకి రానికి ఎందుకు భయపడుతున్నాడు? ధీరుడు సూర్యుడు కాబట్టి జనాలలోకి వస్తుంది. జనాలలోకి వస్తుంటే జనాలలో కాదు, నాయకుడు అనేటోడు ఎప్పుడైనా జనాలలో ఉండేటోడు నాయకుడు. అసెంబ్లీకి వచ్చి నిద్రపోయే నాయకులు చాలా మంది ఉంటారు, పక్కన ఏం మాట్లాడుతుంటారో అది కాదు. జనాల యొక్క సమస్యలు గురించి గట్టిగా మాట్లాడేటోడు నిజమైన నాయకుడు, ప్రజలలో ఉండేటోడు నాయకుడు. అసెంబ్లీకి వచ్చి నిద్రపోయేటోడు నాయకుడు కాదు. తిరుపతి లడ్డు గురించి వాళ్ళే మాట్లాడాలి, కూటమి ప్రభుత్వం మాట్లాడాలి, ఏమైందో మాట్లాడాలి. మొత్తం కలుషితం అయిపోయిందని వీళ్ళు ఏంటంటే తిరుపతి లడ్డు కావచ్చు, లేకపోతే వీళ్ళు ఒక స్టేజ్ వైగా వస్తూ ఉంటారు అన్నట్టు టాపిక్ డైవర్ట్ చేయడానికి. ఇచ్చిన హామీలేమో కోకోలు ఉన్నాయి, 6 ఫార్ములానో 6 ఫార్ములా అనేది ఇచ్చారు. అవి చేయడం చేత కాదు. ఫస్ట్ అవి ఏమైనా అడుగుతారు అన్న, ఒక రోజు లడ్డు అంటారు, ఇంకో రోజు ఇంకేదో అంటారు, ఇంకో రోజు కొమ్మినేని అరెస్ట్ అంటారు, ఇంకో రోజు వంశీ అంటారు, ఇంకో రోజు నాని అంటారు, ఇంకో రోజు పేరుని నాని అంటారు, ఇంకో రోజు షీజ్ ద షిప్ అంటారు. పాపం మళ్ళీ పవన్ కళ్యాణ్ చూస్తే బాధ అవుతుందండి. అరే వీరమల్లి కొరకు థియేటర్లు బందట. మరి గతంలో రెడ్లు మాట్లాడుకోండి అన్నటువంటి పవన్ కళ్యాణ్ పాపం థియేటర్లో బంద్కి వస్తే ఏం మాట్లాడుతుంటో అర్థం కావట్లేదు. అంటే తెలంగాణ భాషలు చెప్పాలంటే కుర్తిలో పడ్డ లెక్క ఉన్నది. దాన్ని ఎంజాయ్ చేయలేకపోతాడు, అట్లాంటి బయటకు వచ్చి తిరగలేకపోతాడు. పవన్ కళ్యాణ్ సెంట్రల్ మినిస్టర్ కావాలని చాలా మంది కూడా అనుకుంటారు, మన చంద్రబాబు పీఎం కావాలని కూడా అనుకుంటారు. సో దీన్ని బట్టి ఎలా చూస్తారు? అవునవును, కొంచెం గట్టిగా చంద్రబాబు నాయుడు ఆ మాట అంటే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి నేను ప్రైమ్ మినిస్టర్ అంటే బాగుంటుంది. గతంలో ఎలక్షన్లలో చూసినాము, ప్రైమ్ మినిస్టర్ కాదు, ఆయన ఇంటర్నేషనల్ ఏదైనా పదవి ఉంటే దానికి అధిపతి అవుతాడు. ఒకప్పుడు పిఠాపురంలో ఒక అమ్మాయి పెళ్లి చేయాలంటే ఎకరం అమ్మాల్సి వస్తుంది. ఇప్పుడు గజమమ్మని కూడా గ్రాండ్ పెళ్లి అవుతుంది. దాని కారకుడు పవన్ కళ్యాణ్. ప్రపంచంలో మ్యాప్ లో లేనట్టు పిఠాపురాన్ని మొత్తం ప్రపంచం చూపించిండు. అందుకే మొన్న ఒక 6 ఏళ్ళ అమ్మాయో 7 ఏళ్ళ అమ్మాయో అత్యాచారం చేసి చంపితే వారం రోజులైనా డెడ్ బాడీ దొరకలే. మళ్ళీ దాని గురించి మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ మాట్లాడతారు, పాపం మైనర్లు చేసిరు, ఏం చేయలేకపోతున్నాం అంటాడు. అంటే ఆ మైనర్లు ఎందుకు చేస్తున్నారు, దానికి రెస్పాండ్ కావాల్సింది ఎవరు? మన హోంశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అనిత గారు కావచ్చు, ఈయన ఒక ఎమ్మెల్యే కావచ్చు. ఈ మాటలు మాట్లాడకుండా ఈరోజు పిఠాపురం ధరలు పెరిగినాయి, 5 ధరలు పెరిగినాయి,
మరి ఆడ మొన్న సపోర్ట్ చేసినటువంటి ఆయన పరిస్థితి, వర్మ పరిస్థితి ఏంది? మొన్నటి వరకు వర్మ వల్లనే గెలిచినాం, వర్మ సూపర్ హీరో, మాస్ హీరో అన్నటువంటి వీళ్ళే పవన్ కళ్యాణ్ ఇమేజ్ వల్లనే గెలిచినాం అని ఎందుకు చెప్పుకుంటున్నారు ఇప్పుడు? ప్రజలు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. అంతకు మించి ఆడ ఫౌండర్ అయితే ఎవరైతే ఉన్నారో, టీడీపీ బలం ఎవరైతే ఉన్నారో వర్మ గారు ఉన్నారు. డెఫినెట్గా వీళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, ప్రజలు కావచ్చు, వర్మ అనే వ్యక్తి లేకుంటే ఆ రోజు అక్కడ గెలిచే పరిస్థితి లేకుంటే డిపాజిట్ రాదు నెక్స్ట్ ఎలక్షన్ లో. అన్న ఏ రాజకీయ నాయకుడు నిరుపేదలను పట్టించుకోడు, కానీ పవన్ కళ్యాణ్ ఒక నిరుపేద ఊరికే చెప్పులు ఇప్పించండి, దాన్ని ఎలా చూడొచ్చు? ఇదైతే పెద్ద జోక్ అండి. అంటే ఎంత జోక్ అంటే, ఇప్పుడు మా నాన్నమ్మ చనిపోయినప్పుడు ఏం చేస్తాం అంటే, మేము అందరికి భోజనాలు పెట్టి గిన్నెలు పంచుతాం. ఒక మినిస్టర్ అయి ఉండి వాళ్ళకి కావాల్సిన రోడ్లు వేయాలి, వాళ్ళకు ఉపాధి కల్పించాలి. అలాంటి పనులు చేయకుండా ఈరోజు 100 రూపాయల చెప్పులు పంపించినామంటే నవ్వుతారండి జనాలు. నువ్వు చేయాలి అంటే బాగుందని మీరు చెప్తే సరిపోద్దా? బాగుందని చూస్తున్నాం కదా, రోడ్లు ఈరోజు అదే చూస్తున్నాం. గతంలో ఏమన్నారంటే అకౌంట్లలో పైసలు వేస్తుండవు, వృధా చేస్తున్నాడు, మొత్తం శ్రీలంక చేస్తుంది. మరి వీళ్ళు కూడా అదే అప్పులు తెచ్చి మరి అకౌంట్లలో పైసలు వేస్తున్నారు. తీసుకొచ్చారు మంచి కంపెనీలు తీసుకొచ్చారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తున్నాయి, మొత్తం పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఏ రాజకీయ నాయకు సపోర్ట్ చేసినా కూడా అందరూ విన్ అయిపోయారు. మీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాదు, బయట రాష్ట్రాల్లో కూడా ఎక్కడ ప్రచారం చేసినా వాళ్ళు గెలిచారు. సో ఆయన బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. నిజంగా చెప్పుకోవచ్చు. 2019 ఎలక్షన్లు అనుకుంటా ఇక్కడ తెలంగాణలో కూటమి తోటి పొత్తు పెట్టుకున్నాం. మొన్ననే అట్టుంది, ఎలక్షన్ కాదు, 2023లో తెలంగాణలో పొత్తు పెట్టుకొని 9 సీట్లు 10 సీట్లు పోటీ అయితే చేసిన అన్ని సీట్లలో రాలే. అది పవన్ కళ్యాణ్ యొక్క సక్సెస్ రేటు. 100% సక్సెస్ రేట్ ఉంది కదా, ఉన్నది. తెలుగుదేశం మద్దతుతోటి, వాళ్ళ యొక్క బలంతో, జగన్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి ఉన్నది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఐక్యరాజ్య సమితికి వెళ్తారని చెప్పేసి వార్తలు వస్తుంది. ఐక్యరాజ్య సమితి దేనికి వెళ్తారు? ఐక్యరాజ్య సమితి ప్రెసిడెంట్ ఏమైనా అధ్యక్షుడు అయినా అవుతాడా, లేకపోతే దేనికట? అంటే మన దేశం నుంచి ఇన్విటేషన్ వచ్చారని చెప్పేసి వస్తుంది. ఇన్విటేషన్ అందరికి వస్తుంది. మన కేటీఆర్ కూడా వచ్చింది, ఏదో సదస్సులో మాట్లాడాలని వచ్చింది, పోయి మాట్లాడిండు. ఆయన ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడతాడు, సబ్జెక్ట్ మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ తెలంగాణ జెండా వార్తని సిద్ధంగా అంటున్నారు, దానికి ఎలా చూస్తారు? మొన్న బాతిండాడు 2023లో ఇచ్చిన సీట్లలో అన్నిట్లో బాతిండు. మొత్తం బంపర్ మెజారిటీ తోటి డిజాస్టర్గా ఏమంటారు, డిపాజిట్లు రాకుండా పోయిండు. సింగిల్ గా పోటీ చేస్తే అప్పుడు ఏమైంది, రెండిట్లో పోటీ చేస్తే సింగిల్ సీట్ రాలే, మళ్ళీ అదే అవుతుంది. అంటే ఆ రోజు ఉన్న ప్రజా మద్దతు వేరు, ఈ రోజు వచ్చిన ప్రజా మద్దతు ఎప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ప్రజా మద్దతు లేదు, ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాత్రమే ఉంది. కాకపోతే కాపు ఓట్లు ఉన్నాయి, గెలిచే అంత ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కడ లేదు. కాకపోతే ఈయన ఓట్లతోటి పక్కలు గెలిచే మెజారిటీ ఉంది, దానివల్ల పక్కన వాళ్ళు బాగుపడతారు. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ బాగుపడాడు. వైసీపీ కంచుకోటైనా కడపలోనే మొన్న మహానాడు ప్రోగ్రామ్ పెట్టారు, ఇది సక్సెస్ కాదనుకోవచ్చా? అంటే బాగా పవర్లు ఉన్నోడు ఏదైనా పెట్టచ్చు, నీ ఇంట్లో పెట్టవచ్చు, నా ఇంట్లో పెట్టవచ్చు, జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలు కూడా పెట్టచ్చు, పోయి దానిదే ఉన్నది, ఏదైనా పెట్టచ్చు. పవర్లు ఉన్నాడు కాదు అది పోయి మహానాడు పెట్టుకుంటే డెవలప్మెంట్ కాదు, మహానాడు పెట్టుకున్నంత మాత్రాన ప్రజాదరణ ఉన్నట్టు కాదు. పవర్ ఉండడం ఒకటే కాదు, ప్రజలు కూడా రావాలి కదా. ప్రజలు వస్తారండి, పవర్లు ఉన్నోడు పిలిస్తే ఎందుకు రారు? భోజనాలు పెడతా అంటే ఇప్పుడు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఒక సభ్యత్వం ఎంత అంటే ప్రజలు రావడమే కాదు, ఓట్లు కూడా వేయాలి. పెట్టి చూడు, పెట్టి రేపు చికెన్ మటన్ తెచ్చి పెట్టు. ఇదైతే సెన్సేషనల్ హిస్టరీ మేకింగ్. సనాతన ధర్మం అంటే ఫస్ట్ ఏం చెప్తుంది అంటే, సనాతన ధర్మం నీ కులం పిల్లని నువ్వు పెళ్లి చేసుకో అంటది. ఈయన ఒకసారి మరాఠీ వ్యక్తిని పెళ్లి చేసుకుంటాడు, ఇంకోసారి లేదా సరే మాట్లాడదాం తర్వాత. హిందువులు పెళ్లి చేసుకుంటాడు, రష్యా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అసలు సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే, నువ్వు ఒక ఏమంటారు, సముద్రం దాటితే నీ మతం పోతుంది అంటది. ఏ మతం ఉన్నా పోతుంది. ఈయన సముద్రాలు దాటే పెళ్లి చేసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. చేసుకోవద్దంటారా? నేను చేసుకోవాలంటున్నా, కానీ సనాతన ధర్మం అనొద్దు అంటున్నా. సనాతన ధర్మం అంటే దానికి సంబంధించిన విలువ అంటున్నా. నువ్వు పాటించినప్పుడు, నువ్వు పాటించకుండా పక్కనోడు నేను ఎన్నిసార్లు ఎన్ని స్టేట్మెంట్లు అండి, నాకు కులం లేదన్నాడు, నాకు మతం లేదన్నాడు, నాకు ప్రాంతం లేదన్నాడు. ఆఖరికి వచ్చి ఈరోజు నేను సనాతన ధర్మం, హిందూ నాయకులే మతాల చిచ్చు పెడుతున్నారన్న మాటలు మాట్లాడిండు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ వచ్చి ఏమంటాడు, మీరు హిందువుల మీద దాడులు చేస్తుంటే మేమే రెస్పాండ్ కావాలన్నా, మీరు కాదా, మీరు హిందువులు కాదా అంటారు. మరి గతంలో నువ్వే మాట్లాడినావు కదా, హిందూ నాయకులే గొడవలు పెట్టించుకుంటారు, మత చిచ్చు పెడతారని నువ్వే మాట్లాడినావు కదా. ఒక మాటకు పొందన లేదు, దానికి
ఒక సంబంధం లేని మాటలు మాట్లాడతారు పవన్ అన్న, కళ్యాణ్. ఒక ఆర్మీ సైనికుడు చనిపోతే 20 లక్షలు ఇచ్చిండు మరి ఎందుకంటే జగన్ 1 రూపాయి కూడా ఇవ్వలేడు అంటే దానికి మీరు ఏం చెప్తారు ఒక అభిమానిగా? ఆ, జగన్ కూడా ఒక 20 లక్షలు కాదు, అట్లనే కాదు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక జవాన్ చచ్చిపోతే 25 లక్షలు ఇచ్చే స్ట్రేచర్ కాదు. ఇప్పుడు ఆయన ఒక మంత్రి. ఈరోజు ఆ యొక్క సైనికుడు చనిపోవడానికి కారణాలు ఏమున్నాయి? ఒక నలుగురు దుర్మార్గులు వచ్చి భారతీయుల మీద మతం పేరు అడిగి మరీ చంపినటువంటి వ్యక్తులని మీద రివెంజ్ తీర్చుకోవడానికి మన ప్రభుత్వం ఏదో ఆపరేషన్ సింధూర్ అని మొదలుపెట్టింది. ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టినప్పుడు ఈ ఈ బీజేపీ ప్రభుత్వంలో ఇండియాలో భాగస్వామ్యం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ మన యొక్క సైనికులు చనిపోయారు, అడిషనల్గా 28 చనిపోయారు, మళ్ళీ అడిషనల్గా మన సైనికులు చనిపోయారు. కానీ ఆ 28 మంది చనిపోయినటువంటి వ్యక్తులు ఏమైరు అని ఈయన ఎన్డీఏ కూటమిని లేకపోతే మోదీ నరేంద్ర మోదీని లేకపోతే అమిత్ షాని ప్రశ్నించాలి. ఏమైరు? ఇంతవరకు ఆ నలుగురిలో ఒక్కరిని పట్టుకోలే. అంటే ఈ జవాన్ చనిపోవడానికి కారణమైనటువంటి ఆ ముష్కరులలో నలుగురు పట్టుకోలే. అంటే పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలన్నా, నరేంద్ర మోడీ చేయాలన్నా, అమిత్ షా చేయాలన్నా, ఎవరు చేయాలన్నా వీళ్ళే డిసైడ్ చేసుకోవాలి. అన్న, పవన్ కళ్యాణ్ చేసిన సేవలు చూసి చాలా మంది సేవలు కాదు, ఆయన భారతరత్న కూడా ఇవ్వాలని కామెంట్ పెడతారు. దానికి మీరు ఏం చెప్తారు? భారతరత్న కాదు, భాగ్యరత్న కాదు. ఆయనకు ఏంటంటే ఓ కూరలో కరివేపాకు అనే ఒక ట్యాగ్ లైన్ ఇచ్చి ఆ కరివేపాకు తోటి ఆయనకు సన్మానం చేయాలి. అందుకే 11 సీట్లు ఇచ్చా అంటున్నారు. అదే ఈ గతంలో అయినా కూడా 0 సీట్లు, మళ్ళీ సీట్లలో పోటీ చేస్తే 0 సీట్లు, రెండిట్లో పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఓడిపోయింది. మరి దానిపై ప్రభుత్వం బాగాలేదనే కదా ఇప్పుడు స్ట్రైక్ రేట్ ఇచ్చారు. అవును, స్ట్రైక్ రేట్ ఇస్తే నువ్వేం చేస్తానో, నువ్వు చెప్పింది ఏంది, చేసేది ఏంది? మహిళల మీద కామెంట్ చేస్తాను కొమ్మినేని అరెస్ట్ చేశారు. అవును, గతంలో పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు. ఏమన్నాడు? వాలంటీర్లు ఒంటరి మహిళలు కనపడితే చాలు, ఎవరు లేనప్పుడు ఇళ్లలో దూరి అఘాయిత్యాలు అధ్యత. మరి ఇప్పుడు ఏం మీకు ఎంతమందిని అరెస్ట్ చేసిరు? ఎంతమందిని అరెస్ట్ చేసిరు అంటున్నా. కిరాపి వాడు ఒకడు ఉంటాడు, వాడు కిరణ్ ఒకడు ఉంటాడు, సీమరాజు కిరణ్ అన్న ఉంటాడు. వాళ్ళ పేరు ఏదో. మీ పార్టీ కదా, మా పార్టీ అది. పార్టీ జెండాను వేసుకోండి. సరే అమౌంట్ అరెస్ట్ అయ్యింది. వాడు ఏం మాట్లాడిండు? డిప్యూటీ సీఎం పట్టుకొని ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్ ఎక్కువ అని అన్నాడు. ఎంతవరకు కరెక్ట్ అన్నాడు జగన్? 100% కరెక్టే అంటే నేను. ఎందుకంటే నువ్వు ప్రజాదరణ లేదు, నువ్వు డైరెక్ట్ నువ్వు పోటీ అయితే రెండిట్లో ఓడిపోయినావు అంటే నువ్వు కార్పొరేటర్ కూడా గెలవలే కదా.